సో హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. టకేమిచి తను అనుకున్న మిషన్ ని కంప్లీట్ చేసి తిరిగి ప్రెజెంట్ లోకి వస్తాడు. అండ్ టకేమిచి ప్రెజెంట్ లో ఒక పెద్ద డిలిక్వెంట్ గా అయితే ఉంటాడు, అంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అన్నమాట. ఇక టకేమిచి ఒక అర్జెంట్ మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. అందులో ఒకప్పుడు టోమాన్ లో ఉండే క్యాప్టెన్స్ అండ్ వైస్ క్యాప్టెన్స్ అయితే ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రెజెంట్ ఉన్న టోమాన్ కి కమాండర్ గా అయితే కిసాకి టెట్టా ఉంటాడు. ఇక కిసాకి టెట్టా టకేమిచి అండ్ చీఫ్ యూ తో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి ఒక బార్ కి తీసుకువెళ్లి వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో కట్టేసి 12 years బ్యాక్ నేను బాజీని చంపినందుకు నా మీద రివెంజ్ తీసుకోవడానికి ఇప్పుడు నా బిజినెస్ ని మీరిద్దరు చెడగొడుతున్నారు కదా అని చెప్పి చీఫ్ యూ ని చంపేస్తాడు. ఆ తర్వాత టకేమిచి పైన కూడా గన్ అయితే పాయింట్ బ్లాక్ లో పెడతాడు. సో ఇక ఇంతటితో సీజన్ 1 అయితే ఎండ్ అవుతుంది. ఇక సీజన్ 2 లో ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఇక కిసాకి టెట్టా టకేమిచిని షూట్ చేసే ఎగ్జాక్ట్ టయానికి ఎవరో అక్కడి లైట్స్ ఆఫ్ చేసి టకేమిచిని అక్కడ నుంచి సేవ్ చేస్తారు. సో ఇక సేవ్ చేసింది ఎవరో కాదు, కజుటోరానే. ఇక కజుటోరా టకేమిచిని కొడుతూ మొన్న ఇలాగే కొంతమంది ఒక అమ్మాయిని రోడ్డు పైన చచ్చేలా కొడుతూ ఉన్నారు. దాంతో నేను మధ్యలోకి వెళ్లి వాళ్ళని ఆపితే వాళ్ళు మేము టోమాన్ మెంబర్స్ అని నాతో చెప్పారు. టోమాన్ ఎప్పటి నుండి అమ్మాయిని కొట్టడం స్టార్ట్ చేసింది టకేమిచి. నేను నిజానికి చీఫ్ యూ అని సేవ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి చీఫ్ యూ నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నన్ను కలిసి టోమాన్ ఒకప్పటిలా లేదు, కంప్లీట్ గా క్రిమినల్ గ్రూప్ లా మారిపోయింది. సో నేను దాన్ని తిరిగి మళ్ళీ మునుపటిలా మార్చాలని అనుకుంటున్నానని ఇన్ని రోజుల నుంచి తను ఒంటరిగానే పోరాడుతూ వచ్చాడు. బట్ నువ్వేం చేసావు టకేమిచి అని అంటాడు. అప్పుడు టకేమిచికి అర్థమవుతుంది టకేమిచి ఇప్పుడు 2 టైమ్ లైన్స్ మధ్య ఉంటాడు. సో ఒక టైం లైన్ లో తను నార్మల్ గా ఉంటాడు, ఇంకొక టైం లైన్ లో అసలు ఏం చేస్తున్నాడో టకేమిచి కూడా తెలియదు అన్నమాట. ఇక కజుటోరా టకేమిచితో మా ఓన్లీ హోప్ అయినటువంటి డ్రాకెన్ ని జైల్లోనే ఎగ్జిక్యూట్ చేశారు. ఇక మైకీ అయితే అసలు ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. టోమాన్ ఇప్పుడు చాలా పెద్దదిగా అయిపోయింది. సో టోమాన్ లో ఇప్పుడు మర్డర్స్, డ్రగ్ డీలింగ్స్, ఇలా టోమాన్ ప్రతి ఒక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యింది. బాజీ ఇలాంటి టోమాన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకోలేదు. పద టకేమిచి, మన టోమాన్ని తిరిగి మళ్ళీ మునుపటిలా మార్చుదామని అంటాడు. అప్పుడు టకేమిచి కజుటోరాతో, కజుటోరా నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నాకు నిజంగా సరిగ్గా ఏది గుర్తులేదు, అసలు టోమాన్ ఇలా ఈవిల్ గా ఎందుకు మారిందని అడుగుతాడు. దానికి కజుటోరా ఎందుకంటే మైకీ చేంజ్ అయ్యాడు, మైకీ చేంజ్ అయింది కాబట్టి టోమాన్ కూడా ఇలా ఈవిల్ గా మారింది. అండ్ 1 month బ్యాక్ నుండి మీట్సే కూడా ఎవరికి కనిపించడం లేదు. అండ్ మిమ్మల్ని కట్టేసిన రోజే కిసాకి పాచిన్ అండ్ పేయాని కూడా మర్డర్ చేశాడు. సో ఇలా కిసాకి ఒకప్పటి టోమాన్ మెంబర్స్ అందరినీ మెల్లిమెల్లిగా లేపేస్తూ వస్తున్నాడు. అండ్ కిసాకి జస్ట్ మైకీ ఆర్డర్స్ ని మాత్రమే ఫాలో అవుతున్నాడు. సో ఈ ఆర్డర్స్ అన్ని మైకీవే. ఇప్పుడు మైకీ కంప్లీట్ గా ఈవిల్ గా మారిపోయాడు. అండ్ మైకీ ఇలా ఈవిల్ గా మారిపోవడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి కిసాకి యొక్క వైలెన్స్ అయితే, రెండవది బ్లాక్ డ్రాగన్స్ యొక్క మనీ. సో ఈ రెండింటిలో దేన్నో ఒకదాన్ని ఆపితేనే మనం మైకీని తిరిగి నార్మల్ గా చేయగలము. నాకు బ్లాక్ డ్రాగన్స్ తో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, సో మనం వెళ్లి వాళ్ళని కలుద్దామని చెప్పి తనని కార్ లో తీసుకువెళ్తూ నిజానికి కిసాకి చీఫ్ యూ ని చంపడానికి గల రీజన్ హినాటాని కిసాకి చంపేస్తాడు. అండ్ హినాటా బ్రదర్ అయినటువంటి నాటో హెల్ప్ చేయమని చీఫ్ యూ ని మీట్ అవుతాడు. దీంతో చీఫ్ యూ ఆ మర్డర్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని గ్యాదర్ చేస్తాడు. అందువల్లే కిసాకి చీఫ్ యూ ని చంపేశాడని చెప్పి కార్ ఆపి మీకోసం అక్కడ ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నాడని చెప్తాడు. దీంతో టకేమిచి వెళ్లి ఆ పర్సన్ ని చూస్తాడు. అండ్ అది ఎవరో కాదు, నాటోనే. ఇక నాటో టకేమిచికి హ్యాండ్ కఫ్స్ చేసి మిగిలిన పోలీసులందరినీ పిలిచి తననైతే అరెస్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ఇలా అరెస్ట్ చేస్తాడన్న విషయం కజుటోరా కూడా తెలియదు. ఇక టకేమిచి నాటోని అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి నాటో చీఫ్ యూ సీక్రెట్ గా రికార్డ్ చేసిన ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో టకేమిచి ఆకున్తో ఎవరో టోమాన్ కి అడ్డొస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేయమని చెప్తాడు. దానికి ఆకున్ వాళ్ళ డీటెయిల్స్ అయితే అడుగుతాడు. దానికి టకేమిచి నాకు వాళ్ళ డీటెయిల్స్ తోటి పని లేదు, కిసాకి వాడిని చంపేయమని చెప్పాడు, సో నువ్వు వెంటనే ఆ డీటెయిల్స్ తీసుకొని వారిని చంపేయని చెప్తాడు. సో ఇక మరొక వీడియోలో టకేమిచి ఏడుస్తూ ఈ కిసాకి నా చేతులతో నా హీనాని చంపేలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటాడు. సో అలా టకేమిచియే హీనాని చంపమని ఆకున్ కి ఆర్డర్ అయితే ఇస్తాడు ఈ టైం లైన్ లో. సో ఇక నాటో టకేమిచితో ఐఎమ్ సారీ టకేమిచి, కిసాకిని పట్టుకోవడానికి ఈ వీడియోనే ప్రూఫ్. చీఫ్ యూ ఈ వీడియోస్ ని నాకు ఎన్ని రోజుల నుంచి ఇవ్వకుండా దాచిపెట్టాడు, ఎందుకంటే తను ఎన్ని రోజుల నుండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు అని చెప్తాడు. దీంతో టకేమిచి ఏడుస్తూ నా హీనాని నా చేతితో నేనే చంపుకున్నానా, ఆకున్ కూడా చనిపోయాడు, బాజీని కాపాడలేకపోయాను, ఇప్పుడు చీఫ్ యూ కూడా చనిపోయాడు, ఇక నేను బ్రతికి ఎలాంటి లాభం లేదని ఏడుస్తూ ఉంటాడు. దీంతో నాటో టకేమిచిని కామ్ చేసి టకేమిచి అప్పుడే హోప్స్ ని వదిలిపెట్టుకోకు, మనకి ఇంకా హోప్స్ ఉన్నాయి, సో మనం ఇంకా హీనాని ఇంకా టోమాన్ని సేవ్ చేయగలము అని తనకి ధైర్యం చెప్పి టకేమిచితో టకేమిచి ఒకసారి బాగా ఆలోచించు, ప్రతి టైం లైన్ లోను కిసాకి హీనాని అయితే చంపేస్తున్నాడు, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ మాత్రం కాదు, కిసాకి నీతో ఇంకా హీనాతో ఏదో లింక్ ఉండి ఉంటుంది, నిన్ను మరికొన్ని క్షణాల్లో డిటెన్షన్ రూమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అలా అయితే మనం కలవడం చాలా కష్టంగా అవుతుంది. హీనా డెత్ మిస్టరీని కనుక్కొని ఒక అందమైన ఫ్యూచర్ ని క్రియేట్ చేయి
టకేమిచి అని. తిరిగి టకేమిచి పాస్ట్ లోకి అయితే వెళ్తాడు. ఇక టకేమిచి హీనాతో కలిసి స్ట్రైక్ బాల్ అయితే ఆడుతూ ఉంటాడు. అప్పుడే టకేమిచి తను ప్రెసెంట్ లో చూసిన ఒక బ్లూ కలర్ హెయిర్ పర్సన్ అయితే ఇప్పుడు కూడా మీట్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ 2 లో ఆ పర్సన్, నువ్వు హనగాకి టకేమిచివే కదా, నైస్ టు మీట్ యు టకేమిచి, నేను సెకండ్ డివిజన్ వైస్ కెప్టెన్ అయినటువంటి షిబా హకాయిని మా కెప్టెన్ గురించి చాలా చెప్పాడని చెప్తాడు. ఇక టకేమిచి తనకి ఫ్యూచర్ లో కజుటోరా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. షిబా బ్లాక్ డ్రాగన్స్ యొక్క కమాండర్ ని చంపి తన ప్లేస్ లో తిను బ్లాక్ డ్రాగన్స్ కమాండర్ గా అయ్యాడని చెప్తాడు. సో ఆ విషయాన్ని టకేమిచికి గుర్తొస్తుంది. ఇక షిబా అండ్ టకేమిచి అక్కడున్న గేమ్స్ అన్ని ఆడుతూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. సో ఇక స్పోర్ట్స్ లో టకేమిచి స్కిల్స్ చూసి షిబా, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటాడు. దాంతో తనతో పాటు వచ్చిన అమ్మాయి అయితే ఈ రోజు నుండి నాకు ఇద్దరు బ్రదర్స్ అన్నమాట అని అంటుంది. యాక్చువల్ గా ఆ అమ్మాయి షిబా యొక్క సిస్టర్ అన్నమాట. ఇక అమ్మాయి టకేమిచితో, షిబా నీకంటే చాలా స్ట్రాంగ్, తను కావాలనుకుంటే నీ పొజిషన్ ని తను తీసుకోగలడు, బట్ తనకి దానిపైన ఇంట్రెస్ట్ లేదని అంటుంది. దానికి షిబా టకేమిచితో, నాకు ఎలాంటి పవర్ పైన ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇలా ఫ్రీగా ఉండడం అంటేనే ఇష్టం, అండ్ నా కెప్టెన్ మీట్సుయా నాకు ఒక బిగ్ బ్రదర్ లాంటి వాడు అని చెప్తాడు. అండ్ షిబా మొబైల్ లో తన వాల్ పేపర్ గా మీట్సుయా పిక్ ని పెట్టుకుంటాడు. సో మీట్సుయా అంటే షిబాకి అంత రెస్పెక్ట్. ఇక టకేమిచి, షిబా చూడ్డానికి చెడ్డోళ్ళ కనిపించట్లేదు, బట్ ఎందుకని తను ఫ్యూచర్ లో బ్లాక్ డ్రాగన్స్ కమాండర్ ని చంపి తను కమాండర్ గా అయ్యాడు. సో మైకి చెడ్డవాడిగా మారడానికి తను కూడా ఒక రీజనే. అసలు షిబా ఇలా ఈవిల్ గా మారడానికి గల రీజన్ ఏంటో కనుక్కుంటానని అనుకుంటాడు. సో ఇక వాళ్ళంతా అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక సడన్ గా వాళ్ళ ముందుకి బ్లాక్ డ్రాగన్ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. ఇక ఎలైట్ గార్డ్ కెప్టెన్ కొకోనాయ్ టకేమిచిని చూసి, నువ్వు టోమాన్ లోని ఫస్ట్ డివిజన్ కెప్టెన్ వి కదా, మా బాస్ మా గ్యాంగ్ కి అడ్డొచ్చే ఏ గ్రూప్ నైనా సరే చంపేయమని చెప్పాడు, ఈ రోజు నువ్వు మా చేతుల్లో చచ్చావని అంటాడు. సో ఇక వాళ్ళు టకేమిచిని కొట్టే టయానికి షిబా హకాయ్ మాస్ హీరో లాగా టకేమిచిని సేవ్ చేసి టకేమిచితో, ఐఎమ్ సారీ టకేమిచి, నా వల్లే నువ్వు కూడా ఇందులో ఇరుక్కున్నావు. నిజానికి బ్లాక్ డ్రాగన్స్ యొక్క లీడర్ పేరు టైజు షిబా, మేము ముగ్గురం సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. సో ఇక షిబా హకాయ్ యొక్క సిస్టర్ టకేమిచితో, ఇది మా ప్రాబ్లం, మేమే చూసుకుంటాం, హీనాని తీసుకుని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వాళ్ళు అమ్మాయిలని కూడా చూడరు అని అంటుంది. దీంతో హీనాని తీసుకుని టకేమిచి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ లోపు వెనకాల నుండి ఒక పర్సన్ వచ్చి టకేమిచి థ్రోట్ పైన అటాక్ చేసి తనని కొడుతూ తన మనుషులతో, ఏంటి నేను లేకుండానే మీరు పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి ఇంతకీ వీడెవడని అడుగుతాడు. దానికి కోకో, తన పేరు హనగాకి టకేమిచి, తన టోమాన్ లోని ఫస్ట్ డివిజన్ కెప్టెన్, అంతేకాదు తను మీ బ్రదర్ యొక్క ఫ్రెండ్ కూడా అని చెప్తాడు. దానికి టైజు, జోక్ చేయకు కోకో, వీడు నిజంగా ఫస్ట్ డివిజన్ కెప్టెన్, నమ్మలేకపోతున్నానని అంటాడు. ఇక టైజు తన బ్రదర్ షిబా హకాయ్ తో, ఎందుకని నువ్వు మా గ్యాంగ్ లో జాయిన్ కానని అంటున్నావు హకాయ్, సర్లే ఇప్పుడు నీ చేతులతో నువ్వే ఈ టకేమిచి గాని చంపేయ్ అని అంటాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ 3 లో హకాయి తన బ్రదర్ టైజుని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఒక పర్సన్ లా, ఇప్పుడు ఒక పర్సన్ లా అయితే మనకు కనిపిస్తాడు. ఇక టైజు హకాయిని అలా భయపెట్టడం చూసి తన సిస్టర్ టైజుని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ టైజు తనని కూడా కొడతాడు. దీంతో టకేమిచి టైజుతో, తను ఒక అమ్మాయి అండ్ నీ ఓన్ సిస్టర్ కూడా, నువ్వు తనని ఎలా కొట్టగలిగావు అని అంటాడు. దాంతో టైజు, నువ్వెవడ్రా నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి అని చెప్పి హకాయ్తో, హకాయ్ ఫ్యామిలీ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఇప్పుడు నీకు నేను ఎలా హెల్ప్ చేస్తానో చూడు అని చెప్పి టకేమిచిని చచ్చేలా కొడుతూ ఉంటాడు. దీంతో హకాయ్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. దానికి టైజు, వీడిని ఇప్పుడు వదిలేస్తే మరి నాకేంటి లాభం అని అంటాడు. దానికి హకాయ్, నేను వదిలేస్తాను, నేను టోమాన్ని వదిలేసి బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవుతానని అంటాడు. దీంతో టైజు వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక హకాయ్ టకేమిచిని అక్కడ నుంచి తీసుకుని వెళ్తూ, సారీ టకేమిచి, నా వల్ల నీకు ఇలా జరిగిందని అంటాడు. దానికి టకేమిచి, నేనే నీకు సారీ చెప్పాలి, నా వల్లే నువ్వు ఇప్పుడు బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవుతున్నావా అని అంటాడు. దానికి హకాయ్, లేదు టకేమిచి, నేను ఎప్పుడో బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక టకేమిచికి అప్పుడు అర్థమవుతుంది హకాయ్ తన బ్రదర్ ని చంపేసి తన ప్లేస్ లో లీడర్ గా అయ్యి ఆ తర్వాత బ్లాక్ డ్రాగన్స్ టోమాన్ తో కలిసిపోతుంది. ఇలా జరగకూడదు, సో నేను ఎలాగైనా సరే హకాయ్ ని తన బ్రదర్ ని చంపకుండా ఆపాలి అని అనుకుంటాడు. ఇక సడన్ గా తను పక్కకి చూసేసరికి తన ఫ్రెండ్స్ అండ్ చీఫ్ యూ అయితే తనకు కనిపిస్తారు. ఇక చీఫ్ యూ వాళ్ళందరితో, బ్లాక్ డ్రాగన్స్ టోమాన్ ఇప్పటి వరకు ఫేస్ చేసిన గ్యాంగ్స్ అన్నింటిలో స్ట్రాంగెస్ట్ గ్యాంగ్, నిజానికి టోమాన్ ఏర్పడడానికి రీజన్ కూడా బ్లాక్ డ్రాగన్స్. కజుటోరాకి ఒకప్పుడు బ్లాక్ డ్రాగన్స్ తో కొన్ని ఇష్యూస్ ఉండేవి, సో అందుకని కజుటోరాని బ్లాక్ డ్రాగన్స్ నుంచి కాపాడడానికి తన ఫ్రెండ్స్ అంతా కలిసి టోమాన్ మాంజిరో గ్యాంగ్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ టైంలోనే టోమాన్ బ్లాక్ డ్రాగన్స్ ని బీట్ చేశారు. బట్ టోమాన్ అప్పుడు బీట్ చేసింది 9th జనరేషన్ కమాండర్ ని. ప్రజెంట్ 10th జనరేషన్ కమాండర్ టైజు తన కంట్రోల్ లో బ్లాక్ డ్రాగన్స్ ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది. సో ఇప్పుడు టోమాన్ గనక బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేస్తే మనం విన్ అవుతామో విన్ అవ్వమో ఎవరికి కూడా తెలియదు అని అంటాడు. దానికి టకేమిచి వాళ్ళతో, దీనికి టోమాన్ కి ఎలాంటి సంబంధం లేదు, ఇది నా పర్సనల్ ఇష్యూ, నేను దీన్ని ఒంటరిగానే తేల్చుకుంటానని అంటాడు. దాంతో చీఫ్ యూ టకేమిచిని బయటకు తీసుకువెళ్లి తన కొంచెం
ధైర్యం అయితే చెప్తాడు. ఇక టకేమిచి తను హోల్డ్ చేసుకోలేక చీఫ్ యూ తో నిజానికి నేను ఫ్యూచర్ నుంచి ఇక్కడికి వచ్చానని జరిగిందంతా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను టైం ట్రావెల్ చేయగలనని ఎవరితో చెప్పకూడదని అనుకున్నాను, బట్ నీకెందుకు చెప్పానో తెలుసా చీఫ్ యూ, ఫ్యూచర్ లో టోమాన్ చాలా ఈవిల్ గా మారుతుంది. నువ్వు నన్ను సేవ్ చేయడానికి నీ ప్రాణాలనే సాక్రిఫైస్ చేశావు. ఇప్పుడు నేను నీకు కూడా నిజం చెప్పకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదని నేను నీకు నిజం చెప్పానని అంటాడు. దానికి చీఫ్ యూ అయితే నేను ఫ్యూచర్ లో కిసాకి చేతుల్లో చనిపోబోతున్నానా? టకేమిచి ఆ రోజు వల్హాలాతో ఫైట్ కి ఒక రోజు ముందు మనం బాజీని కలిసాం. నువ్వు బాజీతో ఒంటరిగా మాట్లాడుతూ బాజీతో నువ్వు బ్లడీ హాలోవిన్ డే నాడు చనిపోకని చెప్పావు కదా. నువ్వు అప్పుడప్పుడు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటావని అనుకున్నాను, కానీ నువ్వు నిజంగా ఇలా టైం ట్రావెల్ చేయగలవని అస్సలు అనుకోలేదు. నువ్వు నిజంగా అమేజింగ్ టకేమిచి. ఇన్ని రోజుల నుంచి ఒంటరిగా నువ్వు ఫైట్ చేస్తున్నావా? అయితే కిసాకి నిజంగానే బాజీని చంపాలనుకున్నాడన్నమాట. నేను ఆ కిసాకిని వస్సలు వదిలిపెట్టాను, కానీ ఇప్పుడే కాదు, ఎందుకంటే ఇప్పుడు కిసాకి థర్డ్ డివిజన్ కెప్టెన్ అండ్ తన దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు. టకేమిచి ఇక నుంచి నువ్వు ఒంటరివాడివి కాదు. బ్లాక్ డ్రాగన్స్ అవ్వని కిసాకి అవ్వని వాళ్ళతో ఫైట్ చేయడానికి నేను నీతో పాటే ఉంటాను, ఏమంటావు పార్ట్నర్ అని చెప్పి వాళ్ళిద్దరూ అలా రామాయణి తింటూ ఆ నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే రోమన్ క్యాప్టెన్స్ అండ్ వైస్ క్యాప్టెన్స్ అంతా ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకుంటారు. ఆ మీటింగ్ లో హకాయిని పిలిపించి తనతో నువ్వు బ్లాక్ డ్రాగన్స్ లీడర్ అయినటువంటి టైజు బ్రదర్ అని ఇన్ని రోజుల నుంచి మా దగ్గర నిజాన్ని ఎందుకు దాచిపెట్టావని అంటారు. అండ్ ఎందుకని టకేమిచిని బ్లాక్ డ్రాగన్స్ ఉండే ఏరియాలోకి తీసుకువెళ్ళావు, అండ్ నువ్వు బ్లాక్ డ్రాగన్స్ కోసం టోమాన్ లో స్పైగా పనిచేస్తున్నావా అని ఇలా అందరూ తనని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక డ్రాగన్ టకేమిచి టోమాన్ లో ఫస్ట్ డివిజన్ కెప్టెన్ అని తెలిసి కూడా బ్లాక్ డ్రాగన్స్ తనని కొట్టారంటే దాని అర్థం వాళ్ళు టోమాన్ మీద వార్ ని డిక్లేర్ చేసినట్టే అని అంటాడు. దానికి ఫోర్త్ డివిజన్ కెప్టెన్ మనం ఆల్రెడీ ఒకసారి బ్లాక్ డ్రాగన్స్ ని క్రష్ చేసాం, వస్తే రాని మళ్ళీ నల్లిని నలిపినట్టు నలిపేద్దామని అంటాడు. దానికి మీట్సుయా మనం అప్పుడు బీట్ చేసింది 9th జనరేషన్ కమాండర్ ని, కానీ ఇప్పుడు 10th జనరేషన్ కమాండర్ చాలా పవర్ఫుల్ అని అంటాడు. ఇక హకాయ్ మైకీతో నేను బ్లాక్ డ్రాగన్స్ లీడర్ అయినటువంటి టైజు బ్రదర్ అన్న విషయం మీకు ఎప్పటికైనా తెలుస్తుందని నాకు తెలుసు, అందుకని నేను ప్రిపేర్డ్ గానే ఉన్నాను. సో మీరు నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే దానికి నేను రెడీగా ఉన్నాను, బట్ నన్ను టోమాని విడిచి వెళ్ళిపోయేందుకు పర్మిషన్ ఇవ్వండి అని అంటాడు. దానికి మైకీ అక్కడున్న వాళ్ళందరితో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి టకేమిచి నాకు ఒక అబ్జెక్షన్ ఉందని అంటాడు. యాక్చువల్ గా నిన్న నైట్ చీఫ్ యూ టకేమిచికి ఒక 2 ప్లాన్స్ ఇస్తాడు. హకాయ్ టోమాని విడిచి వెళ్ళిపోవాలంటే మైకీ తనకి పర్మిషన్ ఇవ్వాలి, ఒకవేళ తను పర్మిషన్ ఇవ్వకుంటే తను వెళ్ళిపోలేడు, అండ్ మైకీ అలా చేయాలంటే తన వీక్నెస్ ఏంటో నాకు తెలుసు అని డోరా కేక్స్ ఇవ్వమని చెప్తాడు. దీంతో టకేమిచి మైకీకి ఒక డోరా కేక్ అయితే ఇస్తాడు. దాంతో మైకీ ఆ డోరా కేక్ ని పక్కన విసిరగొడతాడు. దీంతో ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అవుతుంది. ఇక ప్లాన్ బి కూడా ఇలాగే సిల్లీగా ఉంటుంది అండ్ అది కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇక మైకీ అందరితో నేను ఈ డిసిషన్ ని తన కెప్టెన్ అయినటువంటి మీట్సుయాకి వదిలేస్తున్నానని అంటాడు. దీంతో మీట్సుయా హకాయ్ దగ్గరికి వెళ్లి నువ్వు సాడ్ గా ఉండాల్సిన అవసరం లేదు హకాయ్, నేను ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోగలను అని అంటాడు. దానికి హకాయ్ థ్యాంక్స్ కెప్టెన్, నేను మీ సర్వీస్ ని బాగా ఎంజాయ్ చేశానని అంటాడు. దానికి మీట్సుయా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు హకాయ్, నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు కదా, పద మనం వెళ్ళి నీ బ్రదర్ టైజుతో మాట్లాడదామని వాళ్ళు తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక టకేమిచి అండ్ చీఫ్ యూ కూడా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. దీంతో మీట్సుయా వాళ్ళిద్దరిని మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారని అడుగుతాడు. దానికి టకేమిచి ఎందుకంటే వాళ్ళు కొట్టింది నన్నే కదా అని అంటాడు. ఇక చీఫ్ యూ ఏమో టకేమిచి పెద్ద తింగరోడు, వాడికి ఏమీ తెలీదు, సో నేను వాడిని చూసుకోవడానికి వాడిని ఫాలో అవుతున్నానని అంటాడు. సో ఇక వాళ్ళంతా కలిసి టైజున్ అయితే మీట్ అవుతారు. మీట్సుయా టైజుతో నేను హకాయ్ని టోమాన్ నుంచి రిలీజ్ చేస్తాను, కానీ దానికి రిటర్న్ గా నువ్వు సిస్టర్ అయినటువంటి యూజుహాని ఫ్రీ చెయ్యాలి. నువ్వు తనని టార్చర్ చేస్తున్నావని నాకు తెలుసు, తనని ప్రొటెక్ట్ చేయడానికే హకాయ్ టోమాన్ ని వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాడు, కానీ నీకు భయపడి మాత్రం కాదు, నీ కండిషన్ ఒప్పుకుంటేనే నేను తనని టోమాన్ నుంచి రిలీజ్ చేస్తానని అంటాడు. దానికి టైజు ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావని అడుగుతాడు. దానికి మీట్సుయా అయితే ఇక వేరే దారి లేదు, టోమాన్ వర్సెస్ బ్లాక్ డ్రాగన్స్ వార్ మొదలవ్వాల్సిందే అని అంటాడు. దానికి టైజు ఓకే నాకు నీ కండిషన్ నచ్చింది, నేను యూజుహాని రిలీజ్ చేస్తాను, నువ్వు కూడా హకాయ్ని రిలీజ్ చేయని ఇద్దరు ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంటారు. సో ఇక వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక మీట్సుయా హకాయ్ తో ఏది ఏమైనా సరే నీ స్ట్రెంత్ ని ఎప్పుడు గుడ్ థింగ్స్ కోసం మాత్రమే యూజ్ చేయని చెప్పి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక టకేమిచి చీఫియాతో హకాయ్ టైజుని తన సిస్టర్ ని సేవ్ చేయడం కోసం మాత్రమే చంపాడు, కానీ ఇప్పుడు మీట్సుయా టైజు నుండి తన సిస్టర్ ని ఫ్రీ చేశాడు కాబట్టి హకాయ్ కి టైజుని చంపే అవసరం లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్ చేంజ్ అయి ఉంటుంది, సో నేను తిరిగి ఒకసారి వెళ్తానని అంటాడు. దానికి చీఫ్ యూ టకేమిచితో ఒకసారి బాగా ఆలోచించు, హకాయ్ సిస్టర్ ని టైజు నుండి ఫ్రీ చేసింది మీట్సుయా నువ్వు కాదు, సో నీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఫ్యూచర్ ఎలా చేంజ్ అవుతుంది, అండ్ ఒకవేళ ఫ్యూచర్ కనుక చేంజ్ అవ్వకపోతే నువ్వు జైల్లో ఉంటావు, సో నువ్వు ఇక మళ్ళీ నాటోని కూడా మీట్ అవ్వలేవు అండ్ తిరిగి మళ్ళీ పాస్ట్ లోకి రాలేవు టకేమిచి అని చెప్తాడు. దానికి టకేమిచి నువ్వు చాలా ఇంటెలిజెంట్ చీఫ్ యా అని అంటాడు. దానికి చీఫ్ యా నేను ఇంటెలిజెంట్ కాదురా, నువ్వే తింగరోడు అని అంటాడు. ఇక ఈ లోపు హకాయి అక్కడికి వచ్చి టకేమిచిని మీట్ అయ్యి తనతో మీట్సుయా నాకు
నాకు ఫైనల్ గుడ్ బై చెప్పేశాడు. నేను బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అయిన తర్వాత ఇక తనని మళ్ళీ ఎప్పుడు కలవలేను. టకేమిచి, నా చిన్నప్పటి నుండే నా ఫ్యామిలీ ఇలా అయిపోయింది. నిజానికి మాకు మదర్ లేదు అండ్ మా డాడ్ ఎప్పుడు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు అండ్ మమ్మల్ని పట్టించుకునేవాడు కూడా కాదు. దీంతో మా బిగ్ బ్రదర్ అయినటువంటి టైజూనే మా ఫ్యామిలీని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. టైజూ తన చిన్నప్పటి నుండే చాలా వైలెంట్ గా ఉండేవాడు. తను ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లా చూసేవాడు కాదు. తను ఎప్పుడు మా ఇద్దరిని కొడుతూ, నేను మిమ్మల్ని కావాలని కొట్టడం లేదు, మీరిద్దరంటే నాకు చాలా ఇష్టం, బట్ మీరు నా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేరు అని చెప్పి అలా ప్రతిరోజు మా ఇద్దరిని కొడుతూనే ఉండేవాడు. కానీ ఒక రోజు నేను మిట్సుయాని మీట్ అయ్యాను. తనే నా ప్రపంచాన్ని పూర్తిగా చేంజ్ చేసేసాడు. నాకు తనే స్వయంగా ఫుడ్ కుక్ చేసి పెట్టేవాడు. నిజమైన బ్రదర్ అంటే ఎలా ఉంటాడో తనే నాకు చూపించాడు. అండ్ మిట్సుయా ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉండేవాడు, నా స్ట్రెంత్ ని యూజ్ చేసి ఇతరులని ప్రొటెక్ట్ చేయమని. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, నా బ్రదర్ టైజూ నుండి నా సిస్టర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతిరోజు తన దెబ్బలు కూడా నేనే తింటానని తనతో ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాను. బట్ అలా ఒక రోజు తను నాకు ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేసి మళ్ళీ మా సిస్టర్ ని కొట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో నేను టైజూని నాకు ప్రామిస్ చేసావు కదా అని అడిగితే దానికి టైజూ ప్రామిసా, నాకు ఎలాంటి ప్రామిస్ గుర్తులేదని చెప్పాడు. అలాంటి వాడు ఇప్పుడు ఖచ్చితంగా యూజుహాని రిలీజ్ చేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకనే నేను ఒక డిసైడ్ అయ్యాను, నేను టైజూని చంపాలని అనుకుంటున్నాను. నేను టోమాన్ లో ఉండి టైజూని చంపితే టోమాన్ యొక్క రిప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకనే నేను బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నిన్ను మీట్ అయ్యి ఎక్కువ రోజులు అవ్వట్లేదు, కానీ టకేమిచి నాకెందుకో నీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలని అనిపించింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక టకేమిచి చీఫియాతో, చీఫియా నేను ఎలాగైనా బ్లాక్ డ్రాగన్స్ ని డిఫీట్ చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు. దానికి చీఫియు, కానీ టకేమిచి మనం ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పి, సరే సరే అలా చూడకు, ఏదో ఒకటి చేద్దాంలే అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మిట్సుయా అండ్ మైకి యూజుహాని మీట్ అయ్యి తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి, హకాయ్ నిన్ను సేవ్ చేయడం కోసం బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అయ్యాడు, అందువల్లే టైజూ నిన్ను రిలీజ్ చేశాడని చెప్పి వాళ్ళక్క నుంచి వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో చీఫియా అండ్ టకేమిచి టోమాన్ యొక్క కెప్టెన్స్ అందరినీ మీట్ అయ్యి మనం బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేద్దామని చెప్తాడు. దానికి డ్రాగన్, ఐఎమ్ సారీ టకేమిచి అండ్ చీఫియా, నాకు తెలుసు మీకు వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలని ఉందని, కానీ మిట్సుయా ఆల్రెడీ టైజూతో ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నాడు. ఇప్పుడు మనం గనక బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేస్తే మిట్సుయాని డిస్రెస్పెక్ట్ చేసినట్టే అవుతుంది అని చెప్పి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక టకేమిచి చీఫియూతో మన ఇద్దరమే ఏదో ఒకటి చేయాలని అంటాడు. ఇక ఈ లోపు కిసాకి టెట్టా అక్కడికి వచ్చి, నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను, మనం ఎందుకని కలిసి వర్క్ చేయకూడదు, నేను కూడా టైజూని ఆపాలని అనుకుంటున్నానని అంటాడు. దీంతో చీఫ్యూ చాలా కోపంగా, మేమెందుకని నీతో పాటు కలిసి వర్క్ చేయాలని అంటాడు. దానికి కిసాకి, టోమాన్ లో ఇప్పుడు ఎవరు కూడా మిట్సుయా డెసిషన్ ని కాదని బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేయలేరు అండ్ మీ ఇద్దరే కలిసి బ్లాక్ డ్రాగన్స్ మొత్తాన్ని కూడా బీట్ చేయలేరు, ఈవెన్ మైకీ కూడా ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నాడని అంటాడు. అంతే చీఫ్యూ పక్కనే ఉన్న ఒక బాటిల్ ని పద్దలగొట్టి ఆ గ్లాస్ ముక్కని తీసుకొని కిసాకి థ్రోట్ పైన పెట్టి, ఇంకొకసారి మైకీని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడితే నీ తల నీ బాడీ నుండి సెపరేట్ అవుతుంది, అయినా నువ్వెవడ్రా మైకీ వీక్ అయ్యాడని చెప్పడానికి, మైకీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నువ్వు కెప్టెన్ అయినంత మాత్రాన నువ్వు మాకంటే స్ట్రాంగ్ అని అనుకుంటున్నావా, చెత్త నా కూడా అని అంటాడు. ఇక ఈ లోపు హాన్మా అక్కడికి వచ్చి ఒక నైఫ్ ని టకేమిచి థ్రోట్ పైన పెట్టి, ఓయ్ ఓయ్ వాడిని వదిలే, లేదంటే ఇక్కడ వీడి పీక కోస్తా అని అంటాడు. దీంతో చీఫ్యూ వాడినైతే వదిలేస్తాడు. ఇక చీఫ్యూ తనని బ్లాక్ డ్రాగన్ గురించి మీకేం తెలుసు అని అడుగుతాడు. దానికి కిసాకి ఆ ముగ్గురిని ఒక పర్సన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, బ్లాక్ డ్రాగన్స్ లో పని చేసేవాడు. సో వాడికి కొన్ని డబ్బులు ఇచ్చి టైజూ ఏ టైంకి ఎక్కడెక్కడికి వెళ్తాడని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. ఎగ్జాక్ట్ గా వాడు ఇన్ఫర్మేషన్ చెప్పే టైంకి బ్లాక్ డ్రాగన్స్ యొక్క ఎలైట్ కెప్టెన్ కొంతమంది మనుషుల్ని తీసుకుని అక్కడికి వచ్చి, బ్లాక్ డ్రాగన్స్ ని బిట్రే చేయాలని అనుకుంటున్నావా, ఇంకా చూస్తారేంటి, విని తీసుకువెళ్ళండి అని వాడినైతే పంపించేస్తాడు. సో ఇక కోకో అక్కడున్న డబ్బుల్ని చూసి, నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఇస్తాను, కానీ నాకు ఇంకొంచెం ఎక్కువ మనీ కావాలని అడుగుతాడు. సో దాంతో కిసాకి వాడు అడిగినంత డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. ఇక కోకో వాళ్ళతో, బాస్ ఎప్పుడు కూడా ఒంటరిగా బయటికి రాడు, తన చుట్టూ ఎప్పుడు 5 బాడీ గార్డ్స్ అయితే ఉంటారు, బట్ ఆ ఒక్క రోజు మాత్రం బాస్ ఎవ్వరూ లేకుండా ఒంటరిగానే ఉంటాడు. అదే డిసెంబర్ 25th క్రిస్మస్ నాడు మా బాస్ ప్రతి క్రిస్మస్ నైట్ ప్రేయర్ చేయడానికి ఒంటరిగానే చర్చికి వెళ్తాడు. ఆ ఒక్క రోజే బాస్ ఒంటరిగా ఉంటాడు. బట్ మీకు ఒక విషయం చెప్తున్నాను, తను ఒంటరిగా ఉన్నా సరే మీరు తనని ఏమీ పీకలేరు, తను చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. ఇక టకేమిచి, నువ్వు ఎందుకని మరి బ్లాక్ డ్రాగన్స్ ని బిట్రే చేయాలని అనుకుంటున్నావని అడుగుతాడు. దానికి కోకో, ఆ విషయం కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకొక 1,00,000 యెన్ ఖర్చు అవుతుందని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. సో ఇక కిసాకి టకేమిచితో, క్రిస్మస్ నాడు టైజూ ఒంటరిగా ఉంటాడన్న విషయం హకాయ్ కూడా తెలుసు, నాకు తెలిసి హకాయ్ కూడా అదే రోజు టైజూని చంపడానికి వస్తాడు. సో టకేమిచి, నువ్వు అప్పుడు హకాయ్ ని తనని చంపకుండా ఆపు, ఇక మేము బ్లాక్ డ్రాగన్స్ ని ఆపుతాం అని చెప్తాడు. దీంతో టకేమిచి, అసలు మీరెందుకని మాకు హెల్ప్ చేస్తున్నారని అడుగుతాడు. దానికి కిసాకి, దీంట్లో ఏముంది టకేమిచి, నువ్వు మా టీం వెట్వి, అందుకనే హెల్ప్ చేస్తున్నామని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ 4 కూడా
కూడా ఎండ్ అవుతుంది. సో గాయ్స్, ఇది టోక్యో రివెంజర్ సెకండ్ సీజన్ లో పార్ట్ 1 అన్నమాట. అండ్ నేను మీ అందరికి ఒక థ్యాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి మనం 3K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మనం ఇలాగే ముందుకైతే వెళ్దాం. సో గైస్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.